సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. ఏపీ ఎంపీలు చేతకాని దద్దమ్మల్లా చోద్యం చూస్తున్నారని కాంగ్రెస్ ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఏపీ భవన్లో ఏపీ కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా, అమరావతి రాజధానికి నిధులు, పోలవరం త్వరితగతిన పూర్తి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే ఏపీ ఎంపీలు కేంద్ర బీజేపీ ప్రభుత్వంతో అంటకాగుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని సుంకర పద్మశ్రీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి వివిధ జిల్లాల నుంచి ఇప్పటివరకు కూడా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో పనిచేస్తున్నటువంటి మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని రిప్రజెంట్ చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరించడానికి, డిమాండ్ చేయడానికి పార్లమెంటులో మీ గొంతు వినిపించండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా బీజేపీకి కొమ్ము కాస్తూ జాతగాని దద్దమ్మల్లా వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళకి తెలియజేయటానికి ఢిల్లీ నడి వీధుల్లో మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్కి అమలు చేయవలసినటువంటి ప్రత్యేక హోదా, విభజన హామీలు కానీ, అదేవిధంగా విభజన టైంలో అన్ని జిల్లాలకు, వెనకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక ప్యాకేజీలు కానీ, పోలవరాన్ని పూర్తి చేసుకోవడం కోసం, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోమని చెప్పి అడగటానికి, అమరావతి రాజధానిని అన్ని హంగులతో పూర్తి చేయమని, అదేవిధంగా మనకు రావాల్సినటువంటి రైల్వే జోన్ కానీ, పోర్టుల నిర్మాణం కానీ, మరి ప్రైవేటీకరణ అడ్డుకోవటం అన్ని రకాలుగా కూడా కడప స్టీల్ ప్లాంట్ మా పొట్ట కొట్టి లాక్కునే ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. కాపాడండి అని చెప్పి మనకు అన్నం పెట్టేటువంటి రైతన్న రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటే చోద్యం చూస్తూ ఉన్నారు మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా పురంధేశ్వరి గారు. వీరందరికీ కూడా ఎంతో అనుభవం ఉందనే కదా గత ప్రభుత్వం తప్పులు చేసింది, గత ప్రభుత్వం వైఫల్యం చెందింది, ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. మీరేదో గొప్పగా చేస్తారు, 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పి మీకు ఇంత పెద్ద మెజార్టీతో మీకు అధికారాన్ని కట్టబెడితే, లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఏమి చెప్పారు? అన్ని జిల్లాలు తిరిగేటప్పుడు మేము తీసుకొచ్చినటువంటి ప్లకార్డులు మీకు చూపిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మాకు చెందాల్సినటువంటి హక్కులు వీటన్నిటినీ కూడా అమలు చేస్తానని చెప్పి మాట ఇచ్చినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ మీడియా సాక్షిగా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా సూపర్ 6 ఎట్టిపోయిందో ఇప్పటిదాకా మాకు అర్థం కావట్లేదు. మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం చేయడం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు, అదే రోజున మేము ఇక్కడ రాజ్యాంగాన్ని మనకిచ్చి మనందరినీ కూడా కాపాడుతున్నటువంటి అంబేద్కర్ గారి సాక్షిగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం. ఇవన్నీ మా హక్కులు నెరవేర్చండి. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీదకు వచ్చి అధికారంలో ఇవ్వండి, ఇమీడియట్గా సూపర్ 6 ఇస్తా ఉన్నారు కదా. మేము ఇచ్చినటువంటి హామీల్ని కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ అమలు చేస్తా ఉన్నాం. మీకెందుకు చేత కావట్లేదు? సంవత్సరం కాలం పూర్తయిపోయింది. మహిళలను మోసం చేస్తా ఉన్నారు. ఒక పక్కన మహిళల పైన అడ్డగోలుగా లైంగిక లేవింపులు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని అరికట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.